కార్తీక్ గాని కానీ పోరికి బ్రేకప్ అయిందంట కదా. తెలిసిందే కదరా, చెప్తే వినకపోతే మనం మాత్రం ఏం చేస్తాం. కానీ మస్తు లవ్ చేస్తాడు రాడు. ఒక మాడే తింటావా? అబ్బాయిలు అమ్మాయిల్ని కేర్ చేసినంత అమ్మాయిలు అబ్బాయిల్ని కేర్ చేయరు. ఒకవేళ అలాంటి అమ్మాయికి ఇట్లా ఉంటే ఉండదు, ఒకవేళ ఉంటే అలాంటి అమ్మాయి కోసం మనం వెయిటింగ్. నడు రే, ఆమ్లెట్ వేసినావా? ఏం చేసేది, గుడ్లు అయిపోయినా తెచ్చుకుందాం నాడు. అప్పుడే అయిపోయినాయా? అవేమన్నా డైనోసార్ గుడ్లా, కోడిగుడ్లు ఏదో తెచ్చుకుందాం నాడు. ఎడికిరా? కాలేజ్ కన్నా మంచి చదువుకో. మీరే చెప్పాలి మాట. తేపో. సరే అన్న, డజన్ గుడ్లు రైట్ అన్న. నడరా. నీకేమైనా పిచ్చా? ఫ్రాంక్గా చెప్పాలంటే అబ్బాయిలు అమ్మాయిలు కేర్ చేసినట్టు అమ్మాయిలు అబ్బాయిలు కేర్ చేయరే. సరే నేను అక్కడికే వస్తున్నా, వచ్చాక మాట్లాడదాం. బాయ్. అదేంది మా మ్యాథ్స్ టీచర్ నీ డైలాగ్ చెప్తుంది? టేక్ బ్రో ఆమ్లెట్. మస్తు యాడ్ చేసినా కానీ మళ్ళా కనడితో చూసుకుందాం. తీ వండుకో ఇక. ఈ రైడు అమ్మా, నాతోనైతే లేదురా ఇక. కొంచెం అవసరం వస్తాయి మళ్ళా. అవురా, ఇక అందమైన అమ్మాయిలు వచ్చి నిన్నే వాటర్ బాటిల్ ఆడతారు. ఉరికిందే ఒక రౌండ్, 5-6 రౌండ్లు ఉరికినట్టు ఎందుకు రా ఆయాసం? నువ్వేమైనా పోరువా? నీతో 10-12 రౌండ్లే నీకు. పోరా. పార్క్లో పోరీ లేకుండా పరిగెత్తుడు చాలా కష్టం రా భయ్. ఎక్స్క్యూజ్ మీ. లేడీస్ వాయిస్. అదే అమ్మాయి. హలో, చెప్పండి. కొంచెం వాటర్ ఇస్తారా? తీసుకోండి. ఓ అవురా, ఇక అందమైన అమ్మాయిలు వచ్చి నిన్నే వాటర్ బాటిల్ ఆడతారు. ఈ ఏమనుకో, మా ఫ్రెండ్ మొత్తం దాచిన ఇంకో బాటిల్ ఉంది, నేను ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఈయనే ఉండరు ఏడిపోదు. ఒక్క నిమిషం. ఏడు ఒలింపిక్స్ పోతున్నాడు పెద్ద ఏడి. ఇదిగో తీసుకోండి. ఓ రారా తొందరగా. థ్యాంక్స్ అండి. హలో, వాటర్ ఇచ్చింది నేను. ఓ ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. హాయ్, ఐఎమ్ ఉర్మిళ. ఐఎమ్ నాగరాజ్. హాయ్ ఐఎమ్ మనీ. ఓ మంచోడు. ఎప్పుడు చూడలేడా? రీసెంట్గా వచ్చాను. అచ్చా, బాగున్నారు? ఇంట్లో అందరు బాగున్నారా అని? బాగున్నారు. ఫ్రెండ్ని కలిసేది ఉంది, మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ది వాటర్. బాయ్. ఓకే బాయ్. బాయ్. అవు మామ, ఏమైనా చేంజ్ కనబడుతుందా? జిమ్ పోతున్నా కదా. అరే, జిమ్ పోయి డంబుల్స్ లేపుతున్నావా? డంబుల్స్ తుడుస్తున్నావా బాయ్? అట్లానే ఇష్టమేం రా. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఎగ్స్ అయిపోయినా తెచ్చుకొని పోతున్నాం. నువ్వు ఏడికి పోతున్నావు? మార్నింగ్ చెప్పా కదా ఫ్రెండ్ని కలుస్తాను, అక్కడ నుంచి వస్తున్నా. అచ్చా. ఇక్కడ ఏదో కాఫీ షాప్ బాగుంటుందంట, వెళ్దామా? సరే నడు పోదాం. మరి గుడ్లు ఎప్పుడన్నా తెచ్చుకోవచ్చురా బాయ్, పోదామా? ఓకే. కట్టెలతో కట్టిరేం రా ఈ షాప్ అంతా. సో ఇంకా
చెప్పాలి. మీరేం చేస్తుంటారు? హ్మ్. గుడ్లతో ఆమ్లెట్ వేసుకొని తింటాం. ఆ? అది కాదండి, ఇంకేం చేస్తుంటారు? జాగింగ్కి వెళ్తామండి. నేను 6 రౌండ్లు, మనోడు 5 రౌండ్లు వేస్తాం. జాగింగ్ తర్వాత ఏం చేస్తుంటారు? ఏముంది, ఇంటికి వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటాం. మీకేం చేయడం ఇష్టం? గుడ్లతో ఆమ్లెట్ వేసుకోవడం ఇష్టం. గుడ్లతో కాకపోతే గుమ్మడికాయలతో చేసుకుంటారా? అది కాదండి, మీకు ఏ పెట్ అంటే చాలా ఇష్టం? ఎన్ను ఆ? ఎన్నండి కోడి. మీరు మూవీస్ చూస్తుంటారా? ఎందుకు చూడం, కోడి రామకృష్ణ అరుంధతి 6 సార్లు చూసినాం. ఏమ్రా? బరాబర్. హ్మ్. ఇలా కాదు కానీ మీ ఫాదర్స్ ఏం చేస్తుంటారు? ఊర్లో 2 ఫార్మ్స్ ఉన్నాయి. ఏం ఫార్మ్స్? ఇంకేందండి, కోళ్ళ ఫార్మ్స్. వామ్మో, ఈ కోడ్లు, గుడ్లు, ఆమ్లెట్లు ఇవి కాకుండా ఇంకేమైనా మాట్లాడదాం. యోవిష్, నేను వచ్చేవరకు ఆమ్లెట్ రెడీ ఉండకపోతే అప్పుడు చెప్తాను. కాఫీ బాగుంది కదా? అది బిల్ బట్టి చెప్పాలి. ఏంటి? ఆహా, కాఫీ బాగుంది అంటున్నాడు. మీరు వెళ్ళి బైక్ తిండి, నేను బిల్ కట్టేసేస్తాను. యా ఓకే. ఓకేనా? కాఫీ షాప్ కామె తీసుకొస్తే బిల్ నువ్వు కొడతా ఉంటుంది మామ. అరే 3 కాఫీలు 30 రూపాయలు, చిల్లుండు. టీ షర్ట్ బాగుంది. 300 టీ షర్ట్ కాదు బిల్లు. అరే 3 కాఫీలు 30 రూపాయలు, చిల్లుండు. బయట 30 కదా. అది బయట కదా సార్, అందుకే 30. మీరు లోపల తాగారు కదా, అందుకే 300. బయట తాగితే 270 మిలియన్ అనమాట. 300? ఏముందిరా ఈ కాఫీలా? ఇంకోసారి ఇట్లా కట్టెలతో పెట్టిన షాప్లోకి రావద్దు రవి. ఓకే దెన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ది కాఫీ. మరి మళ్ళీ కలవాలంటే కాంటాక్ట్లు ఉండాలి కదా. కదా, నా నంబర్ తీసుకోండి. 9979999799. ఓకే రైట్. ఓకే బాయ్. మళ్ళీ వస్తారంట 300 బొక్క పెట్టి. ఏ హాయ్ నాగా. ఏ హాయ్ ఉర్వి. అంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నావు? నేను మనీ ఆడు సినిమా పోతున్నావు. మనీ ఎక్కడా? ఆడు పోయి థియేటర్లో టికెట్లు తీసుకుంటుండు. నువ్వు వస్తానంటే నాడు మరి వెళ్ళిపోదాం మళ్ళా. లేదు కానీ ఫస్ట్ టైం వచ్చా, చాయ్ తాగి వెళ్ళొచ్చుగా. చాయ్ సినిమా సరే నడిపోదాం. కూర్చో, నేను చాయ్ తెస్తా. ఓకే. టీ పైల మీద కూడా చెట్లు పెంచుతారు అనమాట. ఇదేంటి పాము లెక్కుంది? అవును, ఇంతకు తిన్నావా? తిన్నాను కానీ నువ్వెప్పుడు ఇలానే మాట్లాడుతుంటావా? ఎందుకు బాగాలేదా? అలా కాదు కానీ నేను ఇప్పటివరకు చాలా మందిని కలిశాను, కానీ నువ్వెందుకో స్పెషల్గా అనిపించావు. నేను కూడా చాలా మందిని చూసిన, కానీ నువ్వెందుకో స్పెషల్ అనిపిస్తున్నావు. కాపీ కొడుతున్నావా, ఫీలింగ్ చెప్తున్నావా? ఇప్పటి వరకు కాపీ నేను ఎగ్జామ్లో కూడా కొట్టలేదు తెలుసా. కొడితే జాబ్ వస్తుంది, అది వేరే విషయం. అవును, ఇంతకు చాయ్ నువ్వే పెట్టినావా? ఏ బాలేదా? చాలా బాగుంది, నీలాగే. సరే మరి నేను వెళ్తా. యా ఓకే బాయ్. ఇప్పుడు ఇంతో సినిమా అవసరమా? ఇంకో చాయ్ అడిగితే ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు కదా. నడు. ఏమైనా మనం మర్చిపోయావా? ఇంకో చాయ్ తాగుతావా? సరే కూర్చో, తెస్తా. మంచిగా ఉంది చిన్న కారు. నిన్న ఒకటి అడగొచ్చా? అడుగు. నీకు బాయ్ ఫ్రెండ్ ఉండా? నాకా? లేడు. మరి నీకు?
బాయ్ ఫ్రెండ్ అయితే మనీగాడు ఉండు, గర్ల్ ఫ్రెండ్ అయితే లేదు. ఎలాంటి అమ్మాయి కావాలేంటి? ఎలాంటి అమ్మాయి అంటే మీలాంటి కళ్ళు, మీలాంటి హెయిర్స్, మీలాంటి హైట్, మీలాంటి ఫేస్ చాలు. మరి నీకు? నాకు మీలాంటి హెయిర్, ఐస్, హైట్ చాలు. కాపీ కొడుతున్నా, ఫీలింగ్ చెప్తున్నా? అరే నిజం నాగా. ఫైనల్గా నా అలాంటి కావాలన్నమాట. ఎదలో ఏదో ఉప్పొంగే ఆనందాలే, నీ వల్లే అది చలి, నీ వల్లే. ఈ చాయ్ కూడా నువ్వే పెట్టినావా? హా, చాలా బాగుంది. మళ్ళీ నీలాగా మనసే ఎగిరే నీ నవ్వు నన్ను తాకగా, ఒక వరమై దొరికే చలి దేవతై నాకిగా. ఎదురే నిలిచే చలి నమ్మలేనంతగా, ఓ చలియా చలియా నా ప్రాణ హృదయానివా. ఫోన్ చేయాలా వద్దా, చేయాలా వద్దా? హే హాయ్. హాయ్. ఏం చేస్తున్నావు? ఫ్రాంక్గా చెప్పాలంటే నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా. నీకెలా తెలుసు నేను ఫోన్ చేస్తానని? ఏమో, నాకు అన్నీ అలా తెలిసిపోతాయి అంతే. అచ్చా, అయితే కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడు చెప్పు? అంత గట్టిగా అడిగితే ఎట్లా చెప్పు? మనసే ఎగిరే నీ నవ్వు నన్ను తాకగా, ఒక వరమై దొరికే చలి దేవతై నాకిగా. ఎదురే నిలిచే చలి నమ్మలేనంతగా, ఓ చలియా చలియా నా ప్రాణ హృదయానివా. ఇప్పుడు ఇంతో సినిమా అవసరమా? మామా అది ఏంద్రా అది ఇది 100 రూపాయలు బొక్క పెట్టి? సారీ చెప్తున్నా కదరా బాయ్, నెక్స్ట్ టైం 100 రూపాయలకి ఎన్ని గుడ్లు వస్తాయి తెలుసా నీకు? సరే లైట్ తీసుకో, ఆ బంటిగా నువ్వు వెళ్ళు, బ్యాట్ ఇచ్చేద్దాం. ఏ బంటి రారా బ్యాట్ తీసుకో. అవును కానీ మామ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలా? హెల్పా? అంటే నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన, ఆ అమ్మాయి కూడా నన్ను లవ్ చేసింది. నువ్వు లవ్ చేసినవా? అవును. ఆమె కుషన్ సాగర్ వాటర్ అంటే ఇష్టమా? ఎందుకురా? అంటే నిన్నెట్లా లవ్ చేసింది అని. నువ్వు మీ పక్కింట్లో వెళ్ళి బంకొట్టిన విషయం మీ అయ్యే తెలియదు కదా? ఏవో కానీ అయ్యేదాకా ట్యూషన్ టైం అవుతుంది పోతున్నా బాయ్. ఇగో అవన్నీ ఓని కానీ లేట్ రిప్లై ఇస్తున్నాను ఒకే ఒక్క కారణంతో బ్రేకప్ చెప్పింది మామ. నువ్వు ఎట్లయినా సరే రేపు 11 o'clock వచ్చి సాల్వ్ చేయాలి. రాత్రి మంతా దిగలేదా నీకు? నీ ఇంత సీరియస్ చెప్తూ నువ్వు మందు గురించి ఏం మాట్లాడుతావు? లైఫ్ మ్యాటర్ మామ, అర్థం చేసుకో ప్లీజ్. నువ్వు నాకు రేపు 11 o'clock వస్తే చాలు. నాకేం అర్థమైతలేదురా. ప్లీజ్ మామ, అర్థం చేసుకో, చెప్తున్నా కదా. నువ్వు రేపు 11 o'clock వస్తే చాలు. సరే చూద్దాం. పక్కా కదా? పక్కా రావాలి 100%. సరే చెప్పు ఊర్మి. నాగా, రేపు 11 o'clock ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, కలుద్దామా? రేపా? అవును నాగా. రేపు ఈవినింగ్ కలుద్దామా? రేపు నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది ఊర్మి, నువ్వేమనుకోకపోతే రేపు ఫ్రీ ఉంటా నేను. ఓకే, ఈవినింగ్ కలుద్దాం. వచ్చి 15 నిమిషాలు ఇంకేదరా బాబు. వచ్చేస్తుంది, ఒక 2 minutes అవు వచ్చేసింది. మాట్లాడరు ఏదోటి. నువ్వు ముందు సారీ చెప్పరా. ఇగో నిజంగా సారీ చెప్తున్నా, ఇంకోసారి ఎప్పుడు లేట్ రిప్లై అయ్యే ప్రామిస్ చెప్తున్నా, అర్థం చేసుకో. నువ్వు నాతో మాట్లాడకంతే. సరే మీరు మాట్లాడుతున్నా, నేను కూల్ డ్రింక్ తీసుకొని వచ్చేస్తా. ఇరికిచ్చిండు. అయినా మీ లవ్ గురించి నిన్నే చెప్పింది తెలుసా. అయినా ఇంత మంచిగా లవ్ చేసుకుంటున్నప్పుడు ఈయన చిన్న చిన్న విషయాల కోపాలు ఎందుకు చెప్పు. మళ్ళీ ఎప్పుడు లేట్ రిప్లై రాదు, ప్రామిస్ చెప్తున్నా.
ఒక్కసారి నేను చెప్పింది అర్థం చేసుకో. ఏం చెప్తావు? ఆమె నా గర్ల్ ఫ్రెండ్ గా ఫ్రెండ్ అని చెప్తావు అంతే కదా? సీరియస్ చెప్తున్నా, ఆమెకి నాకేం సంబంధం లేదు, అర్థం చేసుకో. నేను ఇంత సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావు నాకు అర్థమవుతలే ఊర్మిళ. అరే అడగంగానే బండి ఇచ్చిన కదా, ఇట్లా ఏ వద్దురా భయ్. ఏమైందిరా? అరే మెల్ల పోతాను 30లో పోతావు ఏమరా? అసలే డిస్క్ బ్రేకులు స్కిడ్ అవుతుంది, కింద పడుతుందేమో అని చెప్తుంటే చెట్టు 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 చెట్టు. అబ్బా నీ తప్పు కాదురా, నీ తప్పే కాదురా. అడగంగానే బండి ఇచ్చిన ఇవిడు, నాది తప్పు. ఆయనకి ఇట్లా పడేస్తావు బండిని. మెల్లగోమంటే 30లో పోతావు. అయినా డొక్కుల చేతకి బ్రేకులు పడకపోతే నేనేం చేయాలరా? డొక్కు చేతక ఇది మా తాత నడిపిండు, మా అయ్య నడిపిండు, నేను నడిపిన. ఇవాళ వరకు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ కాలేదు. దోస్తు అని దరిద్రానికి అమాసా అని తెలిసిన అని ఇచ్చిన. 20 సార్లు నుండి కాపాడుతున్న చెతకని పండవడలు చౌరస్ కాడ బోని చేసినావు. ఇప్పుడు నిన్నేమనాలే? అయినా మా తాత చెతక మీద పోయి చదివించాడు తెలుసా? చెతక మీద పోతే ఛాతి పెరిగిందా? చెతక మీద పోతే కాదువా, చెతక మీద జిమ్ పెట్టాడు. నీకో దండం, నీ చెతకో దండం రా బాబు, నడు. ఇంకా నడుపుతున్నట్టు వెనకాల కూర్చోవే. కింద పడ్డా కానీ సింగిల్ కిక్లో స్టార్ట్ అయింది ఆ చెతకు. అవురా కార్తీక్, ఏం చేస్తున్నావు? అంటే అన్న కింద డిస్టర్బ్ అవుతుందని మీదికి వచ్చి చదువుకుంటున్నా అన్న. చదువుతున్నావా చాటింగ్ చేస్తున్నావా? అంటే చదువుతూ చాటింగ్ చేస్తున్నానా? ఏం చాటింగ్లో ఏమో. మంచి చదువుకుంటే ర్యాంక్ వస్తుంది, ర్యాంక్ వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే లైఫ్ మస్తు ఉంటుంది. అవు ఈ మాట నువ్వే చెప్పాలి, 100% నువ్వే చెప్పాలి. జబర్దస్త్ మోటివేటర్ నువ్వైతే. అవ్వనా 20 సార్లు చెతకనో బండే బంగారం అనో ఏమైందన్నా చెతకి? మన అన్నయ్య చేసిన ఉద్దారకమే. పొద్దున చిన్న యాక్సిడెంట్ అయింది, దేవుని దయ వల్ల దెబ్బలేం తాగలే కానీ లేకపోతే లేచేటోళ్ళం కాదు. అసలు ఏమైందన్నా? నా బండికి ఏమో డిస్క్ బ్రేకులు, వీడేమో బ్రేకులు వాళ్ళే అంటాడు. అసలు నాకు ఏం అర్థమైతలేదు. అసలు ఎందుకు పడ్డామో కరెక్ట్ చెప్పరా? వీడేమో మీరు చూస్తాడు. అంటే పోరేం చూసుకుంటే ప్రపంచాన్ని మర్చిపోయినావు అనమాట నువ్వు. అట్లా కాదు మా అమ్మ, ఆ అమ్మాయిని చూస్తే అట్లనే చూడాలనిపించింది. దీని అమ్మ ఆ ఫీలింగే హైలైట్ ఉండే. నువ్వేమనుకోకపోతే రేపు అదే టైంకి అదే ప్లేస్కి మళ్ళీ పోదాం రా బాయ్. నా బండి అయితే అని ముందే చెప్తున్నా. పెట్రోల్ కొట్టాడు కానీ రోజు రమ్మంటాడు. ఇవాళ వచ్చేటట్లేదురా అన్నాడు. అది చూడరా. ఇగో ఆడొక్కమని ఉంది, పో మాట్లాడు, ప్రపోజ్ అయ్యి పడే అంతే. భయం అవుతుందిరా. అరే ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నా కదా, ఎక్కువ తక్కువ చేస్తే నేను చూసుకుంటా, నువ్వు నేను ఇండే ఉంటా. అంతే అంటావా? ఒక ఫ్రెండ్ మంచిగా కొడతాడు రా, ఇంకో ఫ్రెండ్. ఫ్రెండ్ రా. చాలా హాయ్. యాక్చువల్లీ నేను నిన్ననే చూసిన, నేను మొదటిసారి చూడగానే మస్తు నచ్చినావు. గట్టిగా చెప్పాలంటే ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏం కొట్టింది నా అమ్మ. ఈ మాటలు మాత్రం అస్సలు నమ్మొద్దురా బాయ్. ఇగో ఆడొక్కమని ఉంది, పో మాట్లాడు, ప్రపోజ్ అయ్యి పడే అంతే. భయం అవుతుందిరా. అరే ఎందుకు భయపడుతున్నావు? నేను ఉన్నా కదా, ఎక్కువ తక్కువ చేస్తే నేను చూసుకుంటా, నువ్వు నేను ఇండే ఉంటా. అంతే అంటావా? కళ్ళలో కూడా ఇదే టీ షర్టు, వీడు కూడా ఇట్లా ఎంకరేజ్ చేసిండు. సేమ్ సీన్ రిపీట్ అయితే వద్దు, వెళ్ళిపోదాం. అరే ఇలా ఒక్కరోజు వద్దురా, కాల్స్ రేపు వద్దాం, వెళ్ళిపోదాం. ఒక్కరోజు రా, మా అర్థం చేసుకోరా, వెళ్ళిపోదాం రా ప్లీజ్ రా, అర్థం చేసుకోవాలి. ఇలా ఒక్కరోజు రా. వాటరా బ్రో. ఇదేం బ్రో స్టార్ట్ అయితే లేదు. అంతే.
ఓరా నాయన ఇయ్యాలన్నా మాట్లాడు, నిన్న కూడా ఇట్లనే చేసినావు. ఇయాటికి మనం కింద పడి 6 రోజులైంది, తాకిన దెబ్బలు కూడా తక్కువ అయిపోయినాయి, కానీ నువ్వు ఇంకా మాట్లాడతలేవు. వాటరా బ్రో. అవునరా కార్తీక్, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్నావు కదా? అవునన్నా, ఇగో అవునరా, ఎట్లా వాడేసినావు? మా నాన్న హెల్ప్ చేసిండు, నెలలో పడేసిన, లేకపోతే వారంలో పడేస్తుండే. అసలు ఇవేంద్రా? అన్నా ఆమెనే అన్నా. దిగు. ఏం లేదురా, ఇగో ఆమె ఫోన్ మనమే లేపేస్తున్నావు. ఆమె ఫోన్ కనబడతలేని కింద మీద అయితే ఉంటుంది. నువ్వు ఓవాలి, ఏమైందని అడగాలి. ఫోన్ కనబడతలే అంటది, ఓ షిట్ అనాలి, అటు ఇటు ఎత్తికినట్టు వేయాలి, ఫోన్ తీయాలి, పోరికి వేయాలి, పటాంచాలి, అంతే. నేను ఆ చెట్టు పక్కకుండా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, నువ్వేం భయపడకుండా పర్ఫామ్ చేయి, ఓకేనా? ఫోన్ పోరా పో. నన్ను చూస్తాడు ఏం రాడు. ఎనీ ప్రాబ్లం? ఏమనుకోకపోతే కొద్దిగా మీ ఫోన్ ఇస్తారా? నా ఫోన్ కనపడట్లేదు. బ్యాలెన్స్ ఇచ్చేరా, ఇచ్చేయి. ఇదిగో అన్న తోపు, అడగకుండానే నంబర్ కూడా వచ్చేస్తుంది. అమ్మని బుక్ చేసినావు కదన్నా. అమ్మని అమ్మ, స్విచ్ ఆఫ్ చేసి మర్చిపోయినా. చల్లి నా బండే కాదు. మస్తు నవ్వేరు, కానీ రేపు నీకు ఇదే ప్లాన్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. వద్దురా నాయనా. అరే ఏం ఫిగర్ వాడక నేను చూసుకుంటుంది, ఏం కాదు, నేను ఉన్నా కదా పక్కా. అట్లా కాదు ఈసారి. అరే ఇగో డౌట్ రాకుండా ఫోన్ నేను లేపేస్తా కదా, తర్వాత అంతా నువ్వే పర్ఫామ్ చేయాలి. ఇడు ఫోన్ అయితే లేపేసిండు. పోరా పో. పువ్వాలా వద్దా, పువ్వాలా వద్దా? అరే పొమ్మంటున్నా కదా. ప్లాన్ వర్కౌట్ అవుతూ అవద్దు. ఎక్స్క్యూజ్ మీ, నా ఫోన్ కనిపించట్లేదు, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా ప్లీజ్? తీసుకోండి. మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతం స్పందించడం లేదు. ఛా, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అవునా? మీరేం ఫికర్ చేయకండి, నా ఫ్రెండ్ ఒకడు హ్యాకర్ ఉండు. మీరు నంబర్ చెప్పండి, 5 నిమిషాలు తీసుకొచ్చేస్తా. ఓకే అండి, 9951304131. ఓకే రైట్. నంబర్ కూడా వచ్చేసింది. ఫైవ్ మినిట్స్లో అలా ఎలా తీసుకొచ్చారు? డౌట్ రాకుండా ఫోన్ నేను లేపేస్తా కదా. చెప్పినా కదా నా ఫ్రెండ్ ఒకడు హ్యాకర్ ఉన్నాడని. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. నా పేరు అండి కాదండి, నాగరాజ్. నా పేరు కూడా అండి కాదండి, నా పేరు మీరా. పేరు మస్తుంది, మీలాగే. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్ళాలి. బాయ్ బాయ్. ఎట్లుండే ఫ్రెండ్ రా. ఎయ్ ఏమైందిరా? నా షర్ట్ ఏమో బ్లాక్. హే హాయ్. హాయ్. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ నా రూమ్మేట్ మనీ. హాయ్. హలో. ఏమైనా కోఇన్సిడెన్సా? సేమ్ కలర్ వైట్. నువ్వు ఎక్కడుంటావు? ఇక్కడే పక్క కాలనీలో ఉంటాను. మరి మీరు? మేము కూడా మీ కాలనీ పక్కనే, అలా ఒక 1 కిలోమీటర్ వెళ్తే చాలా దగ్గరలో ఉంటాం. చాలా దగ్గర. ఆర్కెస్ట్రానా? కాదు.
మరి నువ్వు నీ ఫ్రెండ్ కలిసి బైక్ మీద గిటార్ వేసుకుని వెళ్తారు? మ్యూజిక్ క్లాసెస్కి వెళ్తాము. మరి నీ ఫ్రెండ్ వేసుకోదు గిటారు? ఆమె సింగింగ్ చేస్తుంది. ఓకే. నాకు కూడా గిటార్ అంటే మస్తు ఇష్టం. ఇది ఎప్పుడు నుండి? ఓకే. మీరేం చేస్తుంటారు? జస్ట్ 6 yearsలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని పెద్ద కంపెనీలో మంచి జాబ్ చేద్దాం అనుకున్నాం, కానీ ఎప్పుడు జాబ్ చేయలేదు. అందుకే లేడీ తీసుకున్నాం. అంటే జాబ్ సర్చింగ్లో ఉన్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా ఫ్రెండ్ వచ్చింది, నేను వెళ్ళాలి. ఓకే బాయ్. బాగా మ్యూజిక్ నేర్చుకొని బాగా వాయించండి అమ్మా. బాయ్. సరే ఓకే బాయ్. ఫ్రెండ్ కూడా ఒక యాంగిల్లో బాగానే ఉంది. ఇంకొస్తలేదేంద్రా? ఇవాళ వచ్చేటట్లేదు కానీ నాకు ఆకలి అవుతున్నాడు. అవునరా కార్తీక్, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందన్నావు కదా? అవునా? ఇగో కార్తీక్ గారి గర్ల్ ఫ్రెండ్ కదా? అవును కానీ ఆడేవాడు మళ్ళా. హలో కార్తీక్. అన్నా చెప్పానా, ఏమన్నా పనా? నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉందో కనుక్కోరు ఒకసారి. ఎందుకు, ఏమైందన్నా? నువ్వు అనుకో చెప్తా. సరే అన్నా. చెప్పు కార్తిక్. సోను ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను. నువ్వేమనుకోకపోతే నేను తర్వాత కాల్ చేస్తాను. సరే. మా బ్రదర్. చెప్పురా. అన్నా ఇంట్లో ఉందంటన్నా. ఇంట్లో ఉందా? సరే, నువ్వు రోడ్ నెంబర్ 4 కదా, ఒకసారి రారా. అన్న పక్కనే ఉన్నాను, వస్తున్నా. చెప్పనా, ఫోన్ చేసినావు? ఒకసారి కూర్చోరా, నీతో కొంచెం మాట్లాడాలి. పర్లేనా చెప్పింది? నీ గర్ల్ ఫ్రెండ్ అంత మంచిది అని నా ఫీలింగ్ రా. ఇంట్లో ఉందన్నావు కదా, ఇప్పుడే నేను కొంత తీడే చూసిన. అన్నా ఓవర్ని చూసి ఓవర్ అనుకున్నావు. సోను అలాంటిది కాదన్నా. ఇదే కదా నీ గర్ల్ ఫ్రెండ్? దీనే కదా మనం చూసినాం. అంటే నమ్మతలేదురా, ఫేక్తున్నా అనుకుంటా. చెప్తున్నా కదా, ఓన్కి ఇట్లా చెప్పలే. ఇప్పటి వరకు మంచి ఉన్నవి దాంతోపాటు తిరిగితే 100% ఖరాబ్ అవుతావు. సీరియస్ చెప్తున్నా. కానీ నేను సిన్సియర్గా లవ్ చేశాను. అవునరా, అది కూడా నేను రివర్స్లో లవ్ చేయాలి కదా. లవ్ని లవ్ చేసే వాళ్ళని లవ్ చేయండి రా, లవ్ పేరుతో ఆడుకునే వాళ్ళని కాదు. ఇంత చెప్పినాక నువ్వు దాన్ని లవ్ చేసావు అంటే నీ ఇష్టం ఇక. సరే, నువ్వు ఇంటికో, నేను తర్వాత మాట్లాడతా. ఏం లవ్లో ఏమో. హే హాయ్. అబ్బాయిలంటే సిగరెట్ కాల్చడం, మందు తాగడమే అనుకున్నాను. ఇలాంటివి కూడా ఉంటాయని నేను అసలు అనుకోలేదు. లవ్ పైన ఇంత మంచి ఒపీనియన్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఐ లైక్ ఇట్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఒకే ఒక మాటే నీతో చెప్పాలందే, మది నిన్ను చేరనిదే, నా మాట రానందే. పెదాలలో పాటే నిన్నే చూసి పలికే, ఈ కొత్త భావనలే నాలో ప్రేమ కలిగించే. నీతో ఉన్న క్షణమే మరి అలజడి మొదలాయనే, నువ్వే నన్ను తాకగా మరి సంతోషాలు ఎగిసెనే. ప్రతి క్షణం నిన్నే చూసే వరమే ఇవ్వవే.
పసిపాపలా సిక్కులొలికే నీ ఎర్ర బుగ్గలే తెలిపే వెన్నెలే నీ కళ్ళలా కవ్వించేలా ఎదురయ్యి చిరుగాలిలా మారిపోయి చుట్టేసి నన్ను అల్లుకుపోయేనా ప్రేమల్లో ఇంతేలేనంటావా పాదాలే మరి కందిపోయేలా ముత్యాలనే పరిచయనా ఒకే ఒక మాటే నీతో చెప్పాలందే మది నిన్ను చేరనిదే నా మాట రానందే పెదాలలో పాటే నిన్నే చూసి పలికే ఈ కొత్త భావనలే నాలో ప్రేమ కలిగించే నీతో ఉన్న క్షణమే మరి అలజడి మొదలాయనే నువ్వే నన్ను తాకగా మరి సంతోషాలు ఎగిసెనే ప్రతి క్షణం నిన్నే చూసే వరమే ఇవ్వవే హలో హాయ్ మీరా. హాయ్ నాగా చెప్పు. నథింగ్, రేపు 11 o'clock కలుద్దామని ఒక చిన్న విషయం మాట్లాడాలి. నాకు రేపు 11 o'clock ఒక చిన్న పని ఉంది, కావాలంటే ఎల్లుండి కలుద్దాం. అవునా, సరే ఓకే, ఎల్లుండి కలుద్దాం. బాయ్ బాయ్. యా బాయ్ బాయ్ బాయ్. ఇంత సిన్సియర్గా లవ్ చేసినప్పుడు బ్రేకప్ ఎందుకు చెప్పు? లేదు మీరా, మరీ ఇంత పొజిటివ్గా ఉంటే నాతోనైతే అస్సలు అవ్వదు. చెప్తున్నా కదా, బ్రేకప్ బెస్ట్. అర్థం చేసుకో. నాగా నాగా ఏమైందిరా? ఏమైందిరా? అరే ఏమైందంటే ఏమైందిరా? చెప్పేది విను నాగా. నా బైకు. అరే మీరారా, లైట్ తీసుకురా. నాగా ఒక టైం నాగా ప్లీజ్ నాగా, నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్. నాగా ప్లీజ్. నాగా నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్. ఏం చెప్తావు? నీ బాయ్ ఫ్రెండ్ కాదు ఫ్రెండ్ అని చెప్తావు అంతే కదా. ఇలాంటి మస్తు చూసినాం. అరే ఒకసారి మీరే అయిపోయేది కూడా వినొచ్చు కదరా. ఏముందిరా, తెలిసిన కదనే కదా. నాగా ఒక్కసారి నేను చెప్పేది విను నాగా. అరే నాగా ఒక్కసారి. నువ్వైనా చెప్పచ్చు కదా మనీ. వాడు అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి చెప్పు? చేద్దాం ఏదోటి. మీరా నీకెలా తెలుసు? యాక్చువల్లీ నీకు విషయం చెప్పాలి నాగా. మీరా నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మీ లవ్ స్టోరీ టైంలో నేను బెంగళూరులో ఉండడం వల్ల అందుకే నీకు ఎప్పుడు కనిపించలేదు. వచ్చాక మీరా లవ్ చేసిన విషయం, మీరు దూరమైన విషయం, ఎందుకు దూరం అయ్యారో కూడా చెప్పింది. యాక్చువల్లీ మీరు విడిపోయిందే నా వల్ల. అర్థం కాలే కదా? ఆ రోజు కాఫీ షాప్లో నువ్వు మీరాతో చూసిన అబ్బాయి తన బాయ్ ఫ్రెండ్ కాదు, నా లవర్ కిరణ్. మా రిలేషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరా కిరణ్ దగ్గరికి వెళ్తే మీ రిలేషన్ పైన ఎఫెక్ట్ పడుతుందని అనుకోలేదు నాగా. యాక్చువల్లీ ఐఎమ్ సారీ నాగా. ఎందుకో తెలుసా? నేను లవ్ చేస్తున్నట్టు నటించి ట్రాప్ చేసినందుకు. అబ్బాయిలు అమ్మాయిలు కేర్ చేసినట్టు అమ్మాయిలు అబ్బాయిలు కేర్ చేయరే. ఒకసారి అది చూడు. మనీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావు కదా, అలా నేను చెప్పమంటేనే చెప్పాడు. యాక్చువల్లీ తను కిరణ్ వాళ్ళ కజిన్. మనీ ఒక అమ్మాయితో రిలేషన్లో ఉన్నాడని నీతో చెప్పడం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నువ్వు అక్కడికి వెళ్ళడం, మీ ఇద్దరిని అక్కడ చూసి నేను మిస్అండర్స్టాండ్ చేసుకోవడం, ఇదంతా క్రియేట్ చేసింది మేమే. ఈ అమ్మాయితో చూసి ఉర్మిళ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుందని నువ్వు అనుకునేలా చేయాలనుకున్నాను, చేశాను. నువ్వు చెప్తే అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవనే ఇలా చేశామే తప్ప నేను పర్సనల్గా బాధ పెట్టాలని కాదు నాగా. మీరా నీ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాగా.
మీరెప్పుడు కలిసే ప్లేస్లోనే నిన్ను తలుచుకుంటూ కొద్దిసేపైనా టైం స్పెండ్ చేస్తుంది. నాకు తెలిసి ఈ టైంకి అక్కడే ఉంటుంది. సారీ మీరా, నేను నిన్ను వదిలేసిపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో అది నా వారికి వస్తే కానీ తెలియలేదు మీరా. సీరియస్గా తెలికని సారీ చెప్తున్నా మీరా. సారీ ఎందుకు చెప్పు, అయ్యిందేదో అయిపోయింది. అర్థం చేసుకున్న దగ్గరికి వచ్చావు, అది చాలు. మనమిద్దరం మళ్ళీ ఇలా కలిసామంటే దానికి కారణం మీ ఫ్రెండ్ ఊర్మియే. యాక్చువల్గా ఇదంతా నా ప్లాన్ కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ మనీదే. చేద్దాం చేద్దాం ఏదోటి. మీరు విడిపోయి ఎంత బాధపడ్డారో, మీరు విడిపోయినందుకు మనీ అంతకన్నా ఎక్కువ బాధపడ్డాడు. పిక్చర్ చేసినా లేరా? చెప్పినా కదరా ఓ ఫ్రెండ్ మంచిగా కొడతాడు ఇంకో ఫ్రెండ్ అని. ఫ్రెండ్ రా. కలిసినట్టు మా అసలు వెళ్ళినట్టుంది, అట్లా పోయిరారి. అరే బ్రో, నీతో మాట చెప్పాలి. ఏంద్రా? షర్ట్ బాగుంది. ఏంద్రా ఇది? నేను నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ.